దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1152. ఈరోజు డైలీ మనీ షోలోని ఆటో సెక్టర్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ డేటా ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ వీడియోలోనే మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం ఆటో సెక్టర్ రిలేటెడ్గా, అంటే పాజిటివ్ ట్రాక్షన్ కనపడచ్చు అని చెప్పి. సో ఆటో సెక్టర్ నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ చూస్తున్నట్లయితే అది క్లియర్గా కనిపిస్తుంది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్నైతే వర్షం పడుతుండడం వల్ల ఏం వర్కౌట్స్ అయితే చేయలేదు. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 57 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,102 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 32 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,169 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.21% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.48% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.41% పెరిగింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా మార్నింగ్ మన మార్కెట్ లోనైతే బాగానే ప్రెషర్ కనపడింది, కానీ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి మార్కెట్ లో కొంత రికవరీ అయితే చూసాం. యాక్చువల్లీ మన ఇండియన్ రూపీలో ఏదైతే కంటిన్యూస్ ఫాల్ కనపడుతున్నదో అది కొంత మార్కెట్ లో ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. దీంతో పాటుగా ట్రంప్ అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అవుతానే ఉన్నది కదా. ఒక రోజు ట్రంప్ దగ్గర నుంచి కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే మరొక రోజు ట్రంప్ దగ్గర నుంచి నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్ లోని కొంతవరకు వాలటాలిటీ అయితే కంటిన్యూ అవుతానే ఉన్నది. సో దీని రిలేటెడ్ గా జేపీ మార్గన్ యొక్క CEO కూడా మాట్లాడుతూ అమెరికా ఎప్పుడు కూడా ఇండియాని బెస్ట్ ఫ్రెండ్ లాగే ట్రీట్ చేయాలని, ఇప్పటి వరకు ఇండియా అమెరికా రెండు బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉన్నాయి, ఇక ముందు కూడా అదే కంటిన్యూ అవ్వాలని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. అంటే రీసెంట్ గా జరుగుతున్నటువంటి ట్రేడ్ ఇష్యూస్ కావచ్చు, అండ్ అలాగే ఐటీ సెక్టర్ పైన ఈ ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి H1B వీసా ఫీ యొక్క ఇంపాక్ట్ అయితే కనపడింది కదా. సో ఇటువంటి వేరియస్ ఇష్యూస్ కనపడుతుండడంతో ఇప్పుడు జేపీ మార్గన్ యొక్క CEO దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి. ఇండియాని ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్ లాగే ట్రీట్ చేయాలని చెప్పి ఆయన అయితే కామెంట్ చేస్తున్నారు. ఎస్, అమెరికాకి మన ఇండియా యొక్క అవసరం అయితే చాలా ఉన్నది. ఎందుకంటే ఇండియాని అమెరికా గనక దూరం చేసుకున్నది అనుకోండి, మన ఇండియాకి కొంతవరకు అది నష్టమే, కానీ దానివల్ల ఎక్కువ నష్టపోయేది అమెరికానే. ఇప్పుడు చూసినట్లయితే చైనా అమెరికాని దాటి సూపర్ పవర్ గా ఎదిగిపోతున్నది కదా. సో ఇదే కనుక కంటిన్యూ అయినట్లయితే చైనీస్ డామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ చైనీస్ డామినేషన్ స్టార్ట్ అయితే అమెరికా దాన్ని తట్టుకోగలదా? తట్టుకోలేదు కదా. సో తట్టుకోలేదు కాబట్టి ఈవెన్ చాలా మంది అమెరికన్స్ కూడా ఇండియాతోని క్లోజ్ గా ఉండాలని చెప్పి ట్రంప్ కి కంటిన్యూస్ గా సజెషన్స్ అయితే ఇస్తున్నారు. దాని తర్వాతే ట్రంప్ వ్యవహార శైలిలో కొంత మార్పు అయితే చూసాం. అంటే ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అది కొంత వెనక్కి తగ్గడం చూసాం కదా. ఇప్పుడు మన కామర్స్ మినిస్ట్రీ కూడా యుఎస్ లోని డిస్కషన్స్ అయితే జరుగుతున్నట్లుగా నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా. దీన్ని బట్టి చూసినట్లయితే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ త్వరలోనే జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఫేమస్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ అయినటువంటి రే డెలియో, ఈయన గురించి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ లోని చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఈయన ఫేమస్ ఇన్వెస్టర్ కూడా. ఈ రే డెలియో దగ్గర నుంచి యుఎస్ అండ్ యూకే ఎకానమీస్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి. ఈయన ఏమంటున్నారంటే డార్క్ టైమ్స్ ని చూసేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఈయన కామెంట్ చేస్తున్నారు. ఆయన చెప్తున్నటువంటి మేజర్ రీజన్స్ ఏంటంటే, యూకే పరిస్థితి మనం చూసాం అనుకోండి, యూకే ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నది. అండ్ అక్కడ గవర్నమెంట్ పైన డెట్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఇటువంటి సినారియోలో మనం చూసినట్లయితే యూకే ఎకానమీ ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో పాటుగా యుఎస్ ఎకానమీ గురించి మనం మాట్లాడుకోవాలన్నా కూడా యుఎస్ ఎకానమీ పైన కూడా ఇటువంటి ఇంపాక్ట్ చూడొచ్చు. ఎందుకంటే యుఎస్ ఎకానమీ పైన కూడా సిగ్నిఫికెంట్ డెట్ ప్రాబ్లం అయితే ఉన్నది. దీంతో పాటు ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూస్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటితోని యుఎస్ అండ్ యూకే ఎకానమీస్ అయితే స్ట్రగుల్ అవుతాయని, వీటితో పాటు చైనాతోని యుఎస్ కు ఉన్నటువంటి ఇష్యూ ఎలాగైనా ఉన్నదంటే ఇప్పుడు చైనా అండ్ యుఎస్ మధ్యన గ్రేట్ పవర్ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తున్నది. సో రెండు కంట్రీస్ లోని కూడా టెక్నాలజీ విషయంలో ఎవరైతే ముందడుగు వేస్తారో వాళ్ళే ఫ్యూచర్ వరల్డ్ అయితే డిసైడ్ చేస్తారు. దీంతో పాటుగా నెక్స్ట్ యుఎస్ అండ్ చైనా మధ్య జరిగేది టెక్నాలజీ వారే అని చెప్పి ఆయన అయితే కామెంట్ చేస్తున్నారు. సో యుఎస్ ఫేస్ చేస్తున్నటువంటి ఇటువంటి అన్ని ఇష్యూస్, అంటే వాళ్ళ ఎకానమీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ తో పాటు చైనాతో ఏదైతే కాంపిటీషన్ నడుస్తున్నదో ఆ కాంపిటీషన్ వలన కూడా కమింగ్ ఇయర్స్ లోని యుఎస్ ఎకానమీ కాదు యూకే ఎకానమీ కూడా డార్క్ డేస్ ని చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఒకవేళ యుఎస్ ఎకానమీ కనుక ఇంపాక్ట్ అయిందనుకోండి, యుఎస్ ఈజ్ ఎ మేజర్ ఎకానమీ కదా, దానివల్ల అదర్ ఎకానమీస్ పైన కూడా ఆ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నో యుఎస్ బయింగ్ కూడా ఇక్కడ ఏంటంటే చైనా ఎక్కడ యుఎస్ ని క్రాస్ చేసి వెళ్తుందో అని చెప్పి యుఎస్ కి భయం అయితే క్లియర్ గా ఉన్నది. ఆ భయంతోనే ఇండియా విషయంలో వాళ్ళు ఫస్ట్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేసిన దాని తర్వాత వెనక్కి తగ్గుతున్నారు కదా. ఆబ్వియస్ గా ఇక్కడ వెనక్కి తగ్గ
తగ్గాల్సినటువంటి అవసరం యుఎస్ కి ఎంతైనా ఉన్నది. సో దీని వల్లనే మన ఇండియాతోని ట్రేడ్ డీల్ అయితే యుఎస్ త్వరగా చేసేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. బట్ యుఎస్ ఎకానమీ కనుక ఇంపాక్ట్ అయిందనుకోండి ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే దాని యొక్క ఇంపాక్ట్ గ్లోబల్ ఎకానమీస్ అన్నిటిపైన కూడా పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఆటో సెక్టర్ మీద పాజిటివ్ గా ప్లే చేస్తుందని చెప్పి మనం చాలా స్టార్టింగ్ నుంచే మాట్లాడుకుంటున్నాం కదా. ఈవెన్ మన ఛానల్లోని ఈ జిఎస్టీ కట్ అనౌన్స్మెంట్ తర్వాత వేటి ధరలు ఎంత తగ్గనున్నాయని చెప్పి వీడియోలోని క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. ఆ వీడియోలో కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఆటో సెక్టర్ మీద ఎక్కువగా పాజిటివ్ ప్లే చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మా వ్యూ ని ఆ రోజే క్లియర్ గా షేర్ చేసాం కూడా. ఇప్పుడు నవరాత్రి స్టార్ట్ అయిన తర్వాత ఆటో కంపెనీస్ కి వస్తున్నటువంటి బుకింగ్స్ చూస్తున్నట్లయితే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ క్లియర్ గా ఆటో సెక్టర్ మీద కనపడుతున్నట్టుగా అర్థమవుతుంది. నిన్నటి నుంచి నవరాత్రి స్టార్ట్ అయింది కదా. నిన్న ఫస్ట్ డే రోజే ఈ ఆటో కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా స్ట్రాంగ్ బుకింగ్స్ అయితే కనపడినట్లుగా వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ముందుగా మారుతి వాళ్ళు నిన్న నియర్లీ 30,000 కార్స్ డెలివరీ చేశామని అండ్ మరొక 80,000 ఎంక్వైరీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళ డీలర్స్ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్ కనపడుతున్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈవెన్ హుండే వాళ్ళ డీలర్స్ కూడా నవరాత్రి డే 1 రోజే 11,000 బిల్లింగ్స్ అయితే చేసినట్లుగా హుండే దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. అండ్ టాటా వాళ్ళు కూడా 10,000 కార్ డెలివరీస్ నిన్న ఒక్క రోజులోనే చేశామని, ఇది కంపెనీ యొక్క పర్సనల్ బెస్ట్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. హుండే వాళ్ళైతే లాస్ట్ 5 years లోను ఇదే వీళ్ళ బెస్ట్ సింగిల్ డే పెర్ఫార్మెన్స్ అని చెప్పి షేర్ చేయడం జరిగింది. ఈ జిఎస్టీ కట్ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో దీంతోని వెహికల్స్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. దట్టు ఫెస్టివల్ సీజన్ లోని చాలా మంది న్యూ వెహికల్స్ ని కొనడానికి అయితే ఇష్టపడతారు కదా. సో దాంతోని ఈసారి కార్ సేల్స్ చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి కాబట్టి కమింగ్ క్వార్టర్ లోని ఆటో కంపెనీస్ యొక్క నెంబర్స్ బాగానే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ నవరాత్రి అనే కాదు దివాళీ టైంలో కూడా చాలా మంది న్యూ వెహికల్స్ ని కొంటుంటారు. సో దీంతోని ఈ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఆటో కంపెనీస్ మీద కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. ఈవెన్ కార్ ట్రేడ్ వాళ్ళు కూడా వాళ్ళ కార్ వాళ్ళే అండ్ బైక్ వాళ్ళే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఈ ప్లాట్ఫామ్స్ లోని నిన్న ట్రాఫిక్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరిగినట్లుగా వీళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నిన్న ట్రాఫిక్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరిగినట్టుగా వీళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మనం మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కి అయితే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అదే పిఎఫ్ విత్డ్రాల్స్ ఉంటాయి కదా. సో ఈ పిఎఫ్ విత్డ్రాల్స్ పైన ఇప్పటి వరకు ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ ని మరికొంత ఈజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా గవర్నమెంట్ అఫీషియల్స్ మనీ కంట్రోల్ వాళ్ళతో మాట్లాడుతూ ఈ డబ్బులు ఏవైతే సేవ్ చేసుకుంటున్నారో పిఎఫ్ లోని అవి వాళ్ళ అవసరాల కోసం సేవ్ చేసుకుంటారు కదా. నిజంగా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు విత్డ్రాల్ చేయాలనుకుంటే వాటిపైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి, వాటి వలన చాలా మంది ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ ని కొంతవరకు ఈజ్ చేయడానికి చూస్తున్నట్లుగా గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే మనీ కంట్రోల్ వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఈ పిఎఫ్ విత్డ్రాల్స్ పైన రిస్ట్రిక్షన్స్ ని మరికొంత ఈజీ చేసినట్లయితే అది ఎంప్లాయీస్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. సో మీరేమనుకుంటున్నారు, ఈ పిఎఫ్ విత్డ్రాల్స్ పైన రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజ్ చేసినట్లయితే అది బెనిఫిట్ అవుద్దా, లేదా అలా ఈజ్ చేయడం వల్ల అందరూ అన్నెసరీగా ఆ డబ్బుల్ని విత్డ్రాల్ చేసి ఖర్చు పెట్టేస్తారు అనుకుంటున్నారా? అంటే ఈ రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేయడం కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ కోల్ అండ్ యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి రిఫెక్స్ ఇండస్ట్రీస్ నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ గ్రీన్ మొబిలిటీ బిజినెస్ ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి పొటెన్షియల్ ని అన్లాక్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు అయితే ముందుకొచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన రిఫెక్స్ గ్రీన్ మొబిలిటీ లిమిటెడ్ ని రిఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లోని మర్జ్ చేసి దాని తర్వాత వీళ్ళ ఎంటైర్ గ్రీన్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ ని వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి రిఫెక్స్ మొబిలిటీ లిమిటెడ్ లోకి డీమర్జ్ చేయబోతున్నారు. సో ఎంటైర్ గ్రీన్ మొబిలిటీ బిజినెస్ ని ఇలా సెపరేట్ గా డీమర్జ్ చేసి లిస్ట్ చేయడం ద్వారా వాల్యూ అన్లాకింగ్ అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ మొబిలిటీ బిజినెస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా సెపరేట్ గా ఫోకస్ చేసి డ్రైవ్ చేసేందుకు గాను ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఇంకా ఈ డీమర్జర్ కి వీళ్ళకి సెబీ, ఎన్సిఎల్టీ వీటన్నిటి దగ్గర నుంచి కూడా అప్రూవల్స్ అయితే రావాల్సి ఉన్నది. ఇది కొంత టైం అయితే పడుతుంది. ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి రిఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లోని ఎవరి దగ్గర అయితే 1 షేర్ ఉంటుందో వాళ్ళకి రిఫెక్స్ మొబిలిటీ లిమిటెడ్ లో కూడా వీళ్ళు 1 షేర్ ని ఇష్యూ చేయబోతున్నారు. ఈ విధంగా బిజినెస్ ని సెపరేట్ చేయడం ద్వారా సెపరేట్ గా 2 బిజినెస్ మీద ఫోకస్ చేసి గ్రో చేయొచ్చు కదా. దీని ద్వారా పొటెన్షియల్ వాల్యూ అయితే అన్లాక్ అవుతుంది. కాబట్టి దీన్ని మార్కెట్ ఈ రోజు చాలా పాజిటివ్ గా తీసుకుంది. దాంతోనే రిఫెక్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ రిఫెక్స్ మొబిలిటీ లిమిటెడ్ విషయంకి వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు వేరియస్ ఎంప్లాయ్ నెట్వర్క్ ఉన్నటువంటి కంపెనీస్ కి వీటన్నిటికీ
అన్నిటికీ కూడా మొబిలిటీ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తుంటారు. ప్రెసెంట్ ముంబై, హైదరాబాద్, చెన్నైతో పాటుగా వేరియస్ అదర్ సిటీస్ లోని వీళ్ళ ప్రెసెన్స్ అయితే ఉన్నది. కంప్లీట్ గా బిజినెస్ కమ్యూనిటీ అయితే వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు. సో ఓవరాల్ గా ఈ బిజినెస్ ని సెపరేట్ చేసి స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి చూస్తున్నారు కదా. సో వీళ్ళ విజన్ ప్రకారం ఈ బిజినెస్ ని కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా గ్రో చేయగలిసినట్లయితే ఇది రిఫెక్స్ ఇండస్ట్రీస్ కి అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ BNK క్యాపిటల్ వాళ్ళు వీక్లీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ పేరుతోని ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో మీరు చూసినట్లయితే వీళ్ళు టోటల్ గా 5 స్టాక్స్ ని పిక్ చేయడం జరిగింది. దానిలో ఒకటి HBL ఇంజనీరింగ్, సెకండ్ వన్ ఈస్ JSW స్టీల్, థర్డ్ వన్ L&T, ఫోర్త్ ఓస్వాల్ పంప్స్ అండ్ ఫిఫ్త్ హుడ్కో. ఈ 5 స్టాక్స్ అయితే వీళ్ళు పిక్ చేసి ఈ స్టాక్స్ రిలేటెడ్ గా అనలిస్టులకు ఉన్నటువంటి వ్యూస్ అయితే వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ స్టాక్ రిలేటెడ్ గా వీళ్ళు టార్గెట్ ప్రైస్లు కూడా ఇచ్చారు. ప్రెసెంట్ HBL ఇంజనీరింగ్ యొక్క టార్గెట్ ప్రైస్ చూసినట్లయితే వీళ్ళు 969 వరకు ఇవ్వడం జరిగింది. అండ్ అగ్రెసివ్ టార్గెట్ అయితే 1050 వరకు కూడా ఉంటుందని. అండ్ JSW స్టీల్ యొక్క టార్గెట్ ప్రైస్ కూడా ఎంత ఇచ్చారు, L&T ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ స్టాక్స్ ని వీళ్ళు వీక్లీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో భాగంగా ఎందుకు పిక్ చేశారు అండ్ వీటి రిలేటెడ్ వాళ్ళకు ఉన్నటువంటి వ్యూ ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఇందులో షేర్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ప్రెసెంట్ వేరే సెక్టర్స్ రిలేటెడ్ గా అది వీళ్ళకి ఉన్నటువంటి వ్యూ నది కూడా ఈ రిపోర్ట్ లో అయితే క్లియర్ గా షేర్ చేయడం జరిగింది. లైక్ ఆటో సెక్టర్ కావచ్చు అండ్ అలాగే IT సెక్టర్ కావచ్చు, ఇటువంటి అన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఉన్నటువంటి వ్యూస్ ని క్లియర్ గా షేర్ చేశారు. సో ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ని ఈ రోజు మన వీడియోతో పాటు టెలిగ్రామ్ ఛానల్ లో అయితే షేర్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్, ఇక టెలిగ్రామ్ ఛానల్ అనగానే మా పేరు మీద చాలా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా నడుస్తున్నాయి. అటువంటి వాటిలో జాయిన్ అవ్వకండి. అన్నెసర్లీ అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని మా పేరు చెప్పుకుని డబ్బులు అడగాలి, ఇటువంటివన్నీ చేస్తుంటారు. మీరు నమ్మి డబ్బులు ఇచ్చినట్లయితే నష్టపోతారు. కాబట్టి అలాంటి ఫేక్ ఛానల్స్ ని నమ్మకండి. అండ్ ఈవెన్ మన టెలిగ్రామ్ లో వచ్చేటువంటి యాడ్స్ కూడా ఏవైతే ఉంటాయో అవేవి కూడా మన కంట్రోల్లో ఉండవు. అవి టెలిగ్రామ్ ఛానల్ క్లియర్ గా కంట్రోల్ చేస్తుంది. సో అటువంటి యాడ్స్ చూసి కూడా వాటి వెనకాల వీళ్ళు అనవసరంగా జాయిన్ అయినట్లయితే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనపడుతున్నది. మన డిఫెన్స్ సెక్రటరీ అయినటువంటి రాజేష్ కుమార్ సింగ్ గారు మాట్లాడుతూ త్వరలోనే డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి 30,000 crores వర్త్ డ్రోన్స్ ఆర్డర్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ దీంతో పాటుగా టోటల్ ఈ ఫిజికల్ ఇయర్ లోని 75,000 crores వర్త్ డ్రోన్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని ప్లేస్ చేసే అవకాశం ఉన్నది. అండ్ నెక్స్ట్ 15 years వరకు కూడా ఇండియన్ గవర్నమెంట్ అయితే $35 billion యాన్యువల్లీ డిఫెన్స్ స్పెండింగ్ చేయబోతున్నట్లుగా ఆయన అనౌన్స్ చేశారు. అండ్ డిఫెన్స్ క్యాపెక్స్ ని కూడా ఈ ఇయర్ లోని మరొక 17 to 18% వరకు పెంచాలని చెప్పి ఫైనాన్స్ కమిషన్ ని అడగబోతున్నట్లుగా కూడా ఆయన దగ్గర నుంచి కామెంట్స్ రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఆయన దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ బట్టి చూసినట్లయితే మన ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టర్ లో స్ట్రాంగ్ గా స్పెండ్ చేసే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. దట్టు ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా ఈ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కువగా మన ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచే జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మన ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్ ఈ జూలై మంత్ లోని మూవీ టికెట్ ప్రైసెస్ మాక్సిమం 200 రూపీస్ వరకే ఉండాలని చెప్పి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది కదా. సో దాని తర్వాత కర్ణాటక హైకోర్టులోని దీనికి అగెనిస్ట్ గా పిటిషన్స్ అవి ఫైల్ అయ్యాయి. సో ఈ రోజు కర్ణాటక హైకోర్టు కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానిపైన అయితే స్టేని విధించడం జరిగింది. సో ఫర్దర్ గా మళ్ళీ కోర్టులో ప్రొసీడింగ్స్ అవి జరుగుతాయి. ఫైనల్లీ కోర్టు దగ్గర నుంచి ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఈ స్టే ఏదైతే విధించారో దాని వలన మెయిన్లీ PVR INOX స్టాక్ అయితే ఇది మనం బిగ్ రిలీఫ్ కిందే చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి MK గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లోని యాంటిక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినటువంటి కీర్తి దోషి గారు ఈయన కంపెనీ ద్వారా నియర్లీ 21% స్టేక్ అయితే అక్వైర్ చేసినట్లుగా MK గ్లోబల్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ MK గ్లోబల్ యొక్క ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ అయినటువంటి కృష్ణ కుమార్ గారు అండ్ ప్రకాష్ కచోలియా గారు కూడా అడిషనల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో చేయడం జరిగింది. టోటల్ గా వీళ్ళందరూ కలిపి MK గ్లోబల్ లోని 227 crores వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు. దీని ద్వారా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవుతుందని కంపెనీ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వచ్చిందో అది పాజిటివ్. దాంతో పాటుగా మార్కెట్ లోని 30 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కీర్తి దోషి గారు వచ్చి MK గ్లోబల్ లోని ఇన్వెస్ట్ చేశారని అనౌన్స్మెంట్ తోనే ఈ రోజు సెషన్ లోని MK గ్లోబల్ స్టాక్ లోని ఇంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఈ దసరా సీజన్ లోని జనరల్లీ వెహికల్స్ కి డిమాండ్ బాగా కనపడుతుంది కదా. సో ఈ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ S1 స్కూటర్ రోడ్ స్టార్ X మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ
రోజు నుంచి నెక్స్ట్ 9 days పాటు 49,999 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ కి అయితే వీళ్ళు ఇస్తున్నట్లుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ వెహికల్స్ పైన ఏదైతే ఈ ఆఫర్ వీళ్ళు అనౌన్స్ చేశారో దీంతో మరింత మంది ఈ ఫెస్టివల్ సీజన్ లో ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేటువంటి అవకాశం ఉంది కదా. సో దీని ద్వారా వీళ్ళ సేల్స్ గానీ బాగా జరిగినట్లయితే అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనపడుతున్నది. యూకే లోని వీళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఆ ఫ్యాక్టరీ పైన సైబర్ అటాక్ జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ సైబర్ అటాక్ జరగడంతో అక్కడ ఫ్యాక్టరీలో ఆపరేషన్స్ అయితే వీళ్ళు నిలిపివేసేశారు. ఎందుకంటే ఈ సైబర్ అటాక్ జరిగిన దానికి రీజన్స్ అవి కనుక్కోవడం, దానికి రెక్టిఫికేషన్ చేయడం, ఇటువంటివన్నీ చేయడంతో ఫ్యాక్టరీలో ఆపరేషన్స్ అయితే వీళ్ళు నిలిపివేసేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని October 1st వరకు కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ ఎక్స్టెన్షన్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే వీళ్ళ ప్రొడక్షన్ దెబ్బతింటది. కాబట్టి ఇది కొంతవరకు టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా మన ఛానల్ లో రిలీజ్ చేసిన షార్ట్ వీడియోస్ లో వన్ ఆఫ్ ది షార్ట్ వీడియోస్ లోని లోన్ డిఫాల్ట్ చేసినట్లయితే ఆ మొబైల్ ఫోన్ అంటే ఎవరైతే డిఫాల్ట్ చేస్తారో ఆ మొబైల్ ఫోన్ ని లాక్ చేసేటువంటి ఫెసిలిటీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కల్పించడానికి ఆర్బీఐ చూస్తున్నట్టుగా ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి షార్ట్ రిలీజ్ చేసాం కదా. మీలో చాలా మంది చూసే ఉంటారు. యాక్చువల్లీ మన ఛానల్లోని డైలీ ఈవినింగ్ 4 o'clock కి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ షార్ట్స్ అయితే వస్తుంటాయి. ఒకవేళ మిస్ అవుతున్నట్లయితే చూడడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ స్మాల్ టికెట్ సైజ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్ గా బాగా పెరిగిపోయాయి కదా. అంటే కన్స్యూమర్ లోన్స్ చాలా మంది తీసుకుని డిఫాల్ట్ చేస్తుండటంతో బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అయితే నష్టపోతున్నాయి. కాబట్టి సో ఇలా తీసుకుని ఎవరైనా డిఫాల్ట్ చేస్తే వాళ్ళ ఫోన్ లాక్ చేసేటువంటి ఫెసిలిటీని వీళ్ళకి కల్పించాలని చెప్పి ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఆర్బీఐ అప్రూవల్ అయితే అడుగుతున్నారని చెప్పి ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ అప్రూవల్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి లోన్ ఇచ్చేటప్పుడే ఒక కన్సర్న్ ఫామ్ లో సైన్ చేయించుకుంటారు అండ్ మన మొబైల్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. మైట్ బి ఆ యాప్ మనం డిలీట్ చేయలేమేమో, లాక్ ఏదైనా ఉంటుందేమో. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం లోన్ పే చేయలేదు ఒక 3 months కంటిన్యూస్ గా, దాని వాళ్ళు ఏంటంటే మొబైల్ ని లాక్ చేసేస్తారు. నేను తిరిగి లోన్ పే చేసాం అనుకోండి అన్లాక్ చేస్తారు, మళ్ళీ పే చేయకపోతే లాక్ చేసేస్తారు. సో ఈ విధంగా ఫెసిలిటీ అయితే కల్పించాలని చెప్పి వీళ్ళు ఆర్బీఐ అయితే అడుగుతున్నారంట. బట్ ఆర్బీఐ అయితే ఇంకా ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు. యాక్చువల్లీ 2024 లోనే ఇటువంటి ఫీచర్ అయితే ఉండేది ప్రీవియస్ గా. కాకపోతే కొంతమంది థర్డ్ పార్టీ లోన్ ప్రొవైడర్స్ ఉంటారు కదా వాళ్ళ ఆ టైంలోని మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ చేయడంతోనే ఆర్బీఐ ఈ రూల్ అయితే ఆ టైంలో తీసేసింది. ఎందుకంటే కస్టమర్ ప్రైవసీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఫోన్ వీళ్ళు లాక్ చేసేసిన తర్వాత కస్టమర్ డేటాని ఏమైనా యాక్సెస్ చేశారనుకోండి దానివల్ల కస్టమర్స్ అయితే ఇబ్బంది పడతారు కదా. సో అందుకనే ఆర్బీఐ అయితే ఆలోచిస్తున్నట్టుంది. సో దీని రిలేటెడ్ గా ఆర్బీఐ ఫైనల్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కొత్తగా ఒక ఎల్ఓ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలి జంక్షన్ ఉన్నది కదా. ఈ జంక్షన్ దగ్గర వీళ్ళు ఇక్కడ కనపడుతున్నటువంటి ఫ్లైఓవర్స్ అవి కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 459 crores అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ యూకే బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయిన రెలోన్కెమ్ లిమిటెడ్ వాళ్ళకి ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి 2 tablets రిలేటెడ్ గా యూకే ఎంహెచ్ఆర్ఏ దగ్గర నుంచి మార్కెటింగ్ ఆథరైజేషన్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ మార్కెటింగ్ ఆథరైజేషన్ రావడంతో యూకే లోని ఈ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు సెల్ చేయొచ్చు కదా. సో దీని ద్వారా యూకేలో ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హెచ్సిసి లిమిటెడ్ వాళ్ళు కొత్తగా పాట్నా మెట్రో ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 2566 crores వర్త్ కాంట్రాక్ట్స్ అయితే విన్నారు. దీనిలో ఒక కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1418 crores, మరొక కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1147 crores. అండ్ ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు పాట్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏ వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్స్ విన్నారో ఇది హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ కనపడుతున్నది. ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వాళ్ళు ఈ స్పైస్ జెట్ వాళ్ళ లాంగ్ టర్మ్ క్రెడిట్ రేటింగ్ ని BB- స్టేబుల్ నుంచి BB స్టేబుల్ కి అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ షార్ట్ టర్మ్ రేటింగ్ ప్రీవియస్ గా A4+ గా ఉండేది, దాన్ని రీఎఫ్ఎం అయితే చేశారు. సో ఇలా ఏదైనా కంపెనీకి రేటింగ్ అప్డేట్స్ ఏవైతే వస్తాయో ఆ కంపెనీ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ యునైటెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ లోని వీళ్ళ కళ్యాణి బ్లాక్ లేబుల్ స్ట్రాంగ్ బీర్ ఏదైతే ఉన్నదో దాన్ని రీలాంచ్ చేసినట్లుగా అయితే అప్డేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ బియర్ కి వెస్ట్ బెంగాల్ లోని చాలా మంచి డిమాండ్ ఉన్నదని, సో దీన్ని అయితే తిరిగి రీలాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీని రిలేటెడ్ ఉన్నటువంటి డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు రీలాంచ్ చేసినటువంటి ఈ బియర్ ఒక సేల్స్ వెస్ట్ బెంగాల్ లో బాగా జరిగాయి అనుకోండి, ఒకవేళ అది యునైటెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌతర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా అయితే సెలెక్ట్ అయ్యారు. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 145 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ట్రాక్షన్ సబ్ సిస్టమ్స్ రిలేటెడ్
రిలేటెడ్గా వేరియస్ వర్క్స్ అయితే చేయాలి. ఆ వర్క్స్ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు కంటిన్యూస్గా ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు. వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లోని 3000 crores పైన ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే యూఏఈలోని ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్గా వీళ్ళు కొన్ని ఆర్డర్స్ని విన్ అయినట్లయితే అమెరికాలోని పోల్స్ అవి సప్లై చేయడానికి కూడా మరికొన్ని ఆర్డర్స్ అయితే విన్ అవడం జరిగింది. ఈ కొత్తగా విన్ అయినటువంటి ఆర్డర్స్తో కలుపుకుని ఈ ఇయర్లోని ఇప్పటి వరకు వీళ్ళు 11,700 crores వర్త్ ఆర్డర్స్ని అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ వాళ్ళు రీసెంట్గానే ఫేస్ వాల్యూ 10గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ని ఫేస్ వాల్యూ 1కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ టాటా ఇన్వెస్ట్మెంట్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్గా అయితే మారబోతున్నాయి. సో ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ని వీళ్ళు ఇప్పుడు October 14గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే October 14th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్లోని ఈ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు బెంగళూరులోని ఒక 7.5 acres రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లోకి అయితే ఎంటర్ అయ్యారు. దీని యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 1,200 crores వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో వీళ్ళు ఇలా కొత్తగా ప్రాజెక్ట్స్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో ఒకవేళ ఆ ప్రాజెక్ట్స్కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ప్రాజెక్ట్స్లోని సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ రీటైల్ బిజినెస్ చేసేటువంటి ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కలిపి కొత్తగా 3 స్టోర్స్ అయితే ఓపెన్ చేశారు. వీళ్ళు ఎక్కడెక్కడ స్టోర్స్ ఓపెన్ చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఇలా వేరియస్ ప్లేసెస్కి వీళ్ళ స్టోర్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఆ లోకల్లోని ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. దీని ద్వారా వీళ్ళ సేల్స్ కనుక బాగా గ్రో అయినట్లయితే అది లాంగ్ టర్మ్లోని ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.